పట్టణంలో విజయదశమి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయుధ పూజ నిర్వహించారు. ఈ పూజలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని కత్తులు కర్రలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో దసరా పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా రౌడీ షీటర్లపై ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దసరా రోజున ఆటో కార్మికులకు 15,000 రూపాయలు అందిస్తామని మంత్రి వాసంశెట్టి హామీ ఇచ్చారు. రంగరంగ వైభవంగా అమలాపురం పురవీధుల్లో సుమారు 7 సంబరాలు తెల్లవారులు మన సంస్కృతి సంప్రదాయాలు అంటే నైట్ అంతా కూడా ఈ కర్రసాము కత్తి సాముతో పాటు అగ్గి పరాటాలు వాటితో పాటు వాహనాలన్నింటినీ కూడా ఊరేగింపుగా అమలాపురం పురవీధుల్లో కూడా తిరిగి తెల్లవాళ్ళు జరుపుకుని సంబరం సుమారు 7 సంబరాలు ఈ అమలాపురం టౌన్లో సంబరం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఎక్కడున్నా సరే ఈ 7 సంబరాలకి సంబంధించిన వీధుల వాళ్ళు కూడా ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఇక్కడికి హాజరవటం జరుగుతూ ఉంటుంది. అందులో 3 లక్షవారాలు తొలి పూజ జరుపుకుంటాం. ఈరోజు తొలి పూజ ఈ లక్షవారం వచ్చింది. నెక్స్ట్ లక్షవారం ఆ 3వ లక్షవారానికి దశమి కాబట్టి ఈ యొక్క సంబరాన్ని ఈ యొక్క విజయదశమిని రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే గురువులందరూ కూడా మరి కాలక్రమేణా కొంతమంది అంతరించారు కాబట్టి వాళ్ళ వారసులందరూ కూడా ఈ కర్రసాము కత్తిసాము కంటిన్యూ చేసుకుంటూ మరి అలాగే ఈ గురువులందరూ కూడా కొంతమంది యువతకి కొత్తగా యువత అందరికీ కూడా ఈ కర్రసాము కత్తిసాము ఈ 15 రోజులు కూడా 15-20 రోజులు కూడా నేర్పించి వాళ్ళు కూడా ఆ కళని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. రంగరంగ వైభవంగా అమలాపురం పురవీధుల్లో సుమారు 7 సంబరాలు